బాబురావు గారు శాల్వతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి, ఎవరు నిలబడొద్దు ప్లీజ్, ఎవరు కూడా నిలబడొద్దు, కూర్చోవాలి. అందరు కూర్చోండి, అందరూ వేయద్దు, మీరు వెళ్ళి కూర్చోండి. రమాదేవి గారు కూర్చోండి. అరే వీళ్ళందరూ ఏంటే, రమేష్ గారు చెప్పండి వాళ్ళందరికీ. ఎవరు కూడా డయాస్ పైన నిలబడొద్దు, అందరూ కూడా దయచేసి ఎవరు కూడా వారి ముందుకు రావద్దు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మన యొక్క ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ సోయం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు రెండవసారి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా తరపున ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం రథసారథి కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ కుమార్ గారికి, తరుణ్ చుక్ గారికి, అరవింద్ మీన గారికి, మిగతా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారికి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రమాదేవి గారికి, ఆసిఫాబాద్ కుమరం భీము జిల్లా డాక్టర్ శ్రీనివాస్ గారికి, మిగతా నాయకులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, అదేవిధంగా ఎంపీపీలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అమిత్ షా గారు ఇది రెండవసారి రావడం, మొదటిసారి ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన రామ్జీ గోండ్ వర్ధంతికి రావడం జరిగింది. రావడమే తరువుగా నిన్ననే మన కేంద్ర మంత్రి వర్యులు అర్జున్ ముండా గారు దాన్ని కూడా హైదరాబాద్లో మ్యూజియం కోణం కూడా నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కూడా మొత్తం దేశంలో 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో కూడా ఆదిలాబాద్ను ఎంచుకొని ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచే శంఖారావం పూరించి 5 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతోంది. అందుకోసమే ఆదిలాబాద్ జిల్లా దేవతలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆశీర్వాదిస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో రావడం జరగడం వలన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా చిరకోల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా కోరుకునేది ఏదైతే ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు, అదేవిధంగా హైదరాబాద్కు, అదేవిధంగా నాగ్పూర్కు పోయే రైలు మార్గం ఈ ప్రాంత ప్రజలు కోరడం జరుగుతుంది. కాబట్టి అందుకోసమే నా వంతుగా నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇప్పటికే అధికారులతోటి ఫైనల్ లొకేషన్ సర్వే కూడా కంప్లీట్ చేసుకొని దాదాపుగా 5,000 కోట్లతోటి త్వరలోనే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ టు హైదరాబాదు, అదేవిధంగా ఆదిలాబాద్ టు నాగ్పూర్ వరకు రైల్వే మంజూరు ఖచ్చితంగా శాంక్షన్ చేపించే బాధ్యత నాది కూడా అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా చేయని విధంగా అన్ని రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 2-3 గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికోసం అనేక సార్లు అమిత్ షా గారిని కూడా కోరడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా కావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గతంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే పిట్లైన్ అనే విషయం కూడా చాలా మందికి తెలియకపోతుండే, కానీ ఇవాళ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో ఇవాళ ఆదిలాబాద్ లో పిట్ లైన్ మంజూరు కావడం జరిగింది. దాని పనులు కూడా మొదలు కావడం జరిగింది. రాబోయే రోజులలో ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 50 ట్రైన్లు ఇక్కడ నుంచి నడిచే అవకాశం ఉన్నది. కాబట్టి అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ఇవ్వకుండా దాన్ని ఖచ్చితంగా నిలబడే తత్వం భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే రోజులలో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరం కూడా రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా 7కి 7 గెలిపించడానికి ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీని అధికారంలో తెచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని మరొక్కసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా